కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా యోగా గురించి పూర్తిగా క్లుప్తంగా చాలా తక్కువలో చెప్తాం, ఒక 5 నిమిషాలు. యోగా అనేది మన దేశం నుంచి వచ్చినటువంటి వర్డ్ కాదు. యోగా అనేది యుజ్, సంస్కృత పదం అనేటువంటి యుజ్ నుంచి తీసుకోబడింది. యోగా అనేది ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి పదం. మన పదం వచ్చేసి సంస్కృతంలో యుజ్. యుజ్ అంటే ఏంటంటే టు కనెక్ట్ అండ్ టు జాయింట్ అండ్ టు యునైట్. అంటే టు కనెక్ట్ అన్నా కూడా ఒకటే, టు యూనిట్ అన్న ఒకటే, టు జాయింట్ అన్న ఒకటే. నేను ఏం చెప్తానంటే మూడిట్లో ఏంది ఒకటే కామన్, ఏంది కనెక్ట్. కనెక్ట్ అన్న, యూనిట్ అన్న, జాయింట్ అన్న. ఈ మూడు దేన్ని ఉద్దేశించి చెప్తామంటే మన ఆత్మ మరియు మన శరీరము, మన మనస్సు మూడింటిని కూడా ఒకే ప్లాట్ఫామ్ పైకి తెచ్చేదాన్ని యోగా అంటాం. యోగా అంటే సింపుల్, ఏం లేదు, మూడే. ఈ మూడింటిని కూడా ఒకే ప్లాట్ఫామ్కి. ఇప్పుడు మన శరీరం ఎక్కడ ఉంటుంది, మన ఆలోచన ఎక్కడ ఉంటుంది, మన మనసు ఇంకొక వైపు ఉంటుంది. ఈ మూడింటిని కూడా ఒకే ప్లాట్ఫామ్ తెచ్చినప్పుడే మనం యోగాలో ఉత్తీర్ణులైనట్లు. వాళ్ళని యోగి అంటాం. ఎవరైతే ఈ మూడింటిని కూడా చేయగలుగుతారో వాళ్ళని యోగి అంటాం. మరి ఈ యోగాలో కూడా 8 భాగాలు ఉన్నాయి. లిమ్స్ ఆఫ్ యోగా అంటాం. దాంట్లో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 8 కూడా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటిని కూడా మనము చేసుకోగలిగినట్లయితే ఎండ్ ఆఫ్ ద స్టేజ్ సమాధి అని ఉంటుంది. సమాధి అంటే ఇట్స్ మీన్స్ ఏంటంటే సమస్థితి. అంటే ఈ మూడింటిని కూడా ఒకే ప్లాట్ఫామ్ తీసుకురావడమే సమస్థితి. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మనం ఎవరు దాన్ని చేయలేము. ఇంతకుముందు పూర్వకాలంలో మనకి ఋషులు, మునులు వాళ్ళు మాత్రం ఇవన్నీ చేయగలిగినారు. ఒకే ప్లాట్ఫామ్ పైన అంటే మనము మెడిటేషన్ చేసినప్పుడు ఏదైనా ఒక కేంద్ర బిందువు, అంటే దేనైనా పర్లేదు, మీకు ఇష్టమైనటువంటి వ్యక్తిని కావచ్చు, మీకు ఇష్టమైనటువంటి దేవుడిని కావచ్చు, ఏదైనా వస్తువుని ఒక సమస్థితిలో కూర్చొనేసి పూర్తిగా దానిపైన కాన్సన్ట్రేషన్ చేయగలిగినట్టయితే అప్పుడు మీరు దీన్ని చేయగలుగుతారు. దాదాపు మనము చూసుకుంటే ఏదైనా ట్రైనింగ్ ఇవ్వాలంటే కూడా మనకు 41 days ట్రైనింగ్ ఉంటుంది. 41 ఏదైనా సంథింగ్ ఏదైనా కానీ ట్రైనింగ్ అంటే మనకు అట్లీస్ట్ 41 days చెప్తారు. ఈ 41 రోజులు మనము ఈ యోగాని ప్రాక్టీస్ చేయగలిగినట్లయితే అట్లీస్ట్ కొంచెమైనా మనము ఈ యోగాలో గట్టిగా అవుతాం. 1 రోజులో 2 రోజుల్లో రాదు. అట్లీస్ట్ డైలీ కంటిన్యూస్లీ ఎర్లీ మార్నింగ్ 4 o'clock. ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఎందుకు చేయగలమని ఇంకొంత సాధించినాడు. ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ జనరేషన్లో వచ్చేది ఎక్కడ చూసినా కూడా పొల్యూషను, ఈ క్లైమేట్ అంతా విచ్చలవిడిగా అంత కలుషితం అయిపోయింది. ఇప్పుడు రాత్రంతా కూడా ఎక్కువ కూడా పొల్యూషన్ అనేది ఉంది, అంత ఫుల్ కామ్ అయిపోతుంది. చెట్ల నుంచి కూడా మంచి స్వచ్ఛమైనటువంటి గాలి వస్తూ ఉంటుంది. ఆ తెల్లవారుజామున మనము అంటే ఇండోర్లో కాకుండా అవుట్డోర్లో, అంటే బయట ఎక్కడైనా ప్రకృతిలో ప్రశాంతమైనటువంటి స్థలంలోకి వెళ్ళేసి మనం యోగా చేయాలి. అట్లాంటప్పుడు మనం స్వచ్ఛమైన గాలి పీల్చి మనము ఇంకా మన వయసు అనేది సార్లు చెప్పినారే 100 సంవత్సరాలు ఇంతకుముందు ఎలా బతికినారంటే ఆ స్వచ్ఛమైన గాలి వల్లనే. మనం తీసుకునే ఆహారం కాదు, ఇంకోటి మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం తీసుకున్నటువంటి గాలి వల్ల మనం ఎక్కువ సంవత్సరాలు బతకగలిగినటువంటి ఛాన్స్ ఉంటుంది. మరి ఇంతే. దీంట్లో నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఆసన స్టార్ట్ చేస్తాము. దీని గురించి ఇంకా క్లుప్తంగా తెలుసుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి. దీంట్లో ఆసనాస్ ఉన్నాయి, మెడిటేషన్ పోస్టర్స్ ఉంటాయి, దీంట్లో మెడిటేషన్ గురించి ఉంటుంది, మళ్ళా బ్రీతింగ్ అవేర్నెస్. మెయిన్ యోగాలో కావాల్సింది ఏంటంటే బ్రీతింగ్ అవేర్నెస్. మనం స్టార్టింగ్ స్టేజ్, మనం పుట్టినప్పుడు మొదటి అడుగు ఎలా ఇస్తామో దీంట్లో యోగాలో మొదటి అడుగు ఏంటంటే బ్రీతింగ్ అవేర్నెస్. మనకు శ్వాస పట్ల అవగాహన కలగడం. మనం రోజు కూడా మనం తీసుకునే శ్వాస కూడా మనకి ఎవరికి కూడా తీసుకోవడం రాదు. శ్వాస ఎలా తీసుకోవడం కూడా రాదు. శ్వాస తీసుకోకపోవడం వలన మనం మన ఆరోగ్యాన్ని స్వతహాగా పోగొట్టుకుంటున్నాం. మొదటగా శ్వాసని ఎప్పుడైతే మీరు మీ కంట్రోల్లో పెట్టుకొని శ్వాసను క్లుప్తంగా కరెక్ట్గా తీసుకుంటారో అప్పుడు దానివల్లనే దాదాపు 5 సంవత్సరాలు మనం ఎక్కువగా బలికే ఛాన్స్ ఉంది. శ్వాసమైన అవగాహన. మళ్ళీ సెకండ్ థింగ్ ఏంటంటే ఆసనాస్. మనం రోజు అట్లీస్ట్ ఒకే ఒక ఆసన, వజ్రాసన. మనకు ఆసనాస్ ఎన్ని ఉన్నాయి, దాదాపు మనకి ఈ భూమి పైనటువంటి 84 లక్షల జీవరాశులు ఉంటే 84 లక్షల ఆసనాస్ ఉన్నాయి. అందులో మెయిన్గా హెడ్గా మనకి ఏంటంటే వజ్రాసన. అట్లీస్ట్ డైలీ 5 minutes వజ్రాసన వేసి మనం మెడిటేషన్ చేసినా కూడా మన హెల్త్ కానీ, మన ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ అన్నింటిలో కూడా ఈక్వల్గా బాగా ఉంటాం. నెక్స్ట్ ఇంకా మనం ప్రేయర్ చేసేసి ఆసన చేస్తాం. Attention. సంగచత్వం చెప్పాలి అందరూ. సంగచత్వం సంవదధ్వం సంభో మనాంసి జనతాం దేవాభాగం యథాపూర్వే సంజానన ఉపాసనే. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేసి ఆసనం కూడా సమస్యలు మామూలుగా